వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలోని పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముఖ్యంగా వందల ఏండ్ల చరిత్ర కలిగిన అందోల్ గ్రామంలోని అండాల్పురం శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామిని మనసారా రంగా అంటూ వేడుకుంటే చాలు భక్తుల బెంగళన్ని తీర్చే స్వామిగా గుర్తింపు పొందాడు అందోల్ శ్రీ రంగనాథుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరావతార దర్శనం అందించే వైష్ణవ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన రంగనాథ స్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉత్తరావతార దర్శనంగా రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఉయ్యాలపై శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి విగ్రహమూర్తులను ప్రతిష్ఠించి వేద పండితులు పురోహితుల మంత్రోచ్చరణలతో స్వామివారిని పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్నాథ్ శర్మ. అనంతరం ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. నేటి ఉత్తర ద్వార దర్శనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో రంగనాథుని దర్శనం కోసం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఉత్తర ద్వార దర్శనంగా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామికి అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా భావిస్తారు. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి భక్తులకు అతిపెద్ద పండగ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్నాథ్ శర్మ అన్నారు. రంగా శ్రీరంగా రంగా తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ మాతో పలచగనవేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ పట్టపగలే మాతో పలచగనవేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ వట్టి మాకులిగిరించు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ
కావేరి రంగమున కాంతపై పాదాలు సాచి కావేరి రంగమున కాంతపై పాదాలు సాచి రాము పోవు ఎక్కడికి రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ శ్రీరంగనాథాయ నమః. భూలోక వైకుంఠమైనటువంటి ఆండాలుపుర శ్రీ రంగనాథ స్వామి సాలగ్రామ శిలా దశావతార యుక్తుడైనటువంటి కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి యొక్క రంగనాథ స్వామి యొక్క దివ్యక్షేత్రం లోపల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఉత్తర ద్వారం గుండానే ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు ఈ యొక్క రంగనాథ స్వామివారు. మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ గాలిగోపురంలోనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను తొట్టెల లోపల దేంచేపు చేసి మరి భక్తులందరూ కూడా స్వామివారి కింది నుంచి వెళ్ళి మూల విరాటం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఈ ఆండాలుపురంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇదే ఇక్కడ విశిష్టత. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా సరే స్వామి అంటూ ప్రేమతో భక్తితో దేవాలయ ఆవరణలోకి అడుగుపెట్టి మనసులోపల కోరిక కోరుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే తప్పక వారు అనుకున్న యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. చాలామంది భక్తులు కూడా ఈ యొక్క 108 ప్రదక్షిణాల్లో పాల్గొంటున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు. వారికి అందరికి కూడా ఆ యొక్క రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతున్నది. జై రంగనాథ, శ్రీ రంగనాథ.